నీకు ఏమైనా వస్తువులు కావాలా? కావాలి. ఇక్కడ ఏవైనా? ఇది కావాలి. మన ఇద్దరం మ్యూజిక్ బ్యాండ్ పెడదామా లేకపోతే ఇంకేదైనా? మ్యూజిక్ బ్యాండ్. ఓకే సరే, నా గిటార్తో ఒక సాంగ్ స్టార్ట్ చేద్దాం పద. ఓకే. డామ్ డామ్ దననా, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ ఫర్ మై లైఫ్. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, ఏదైనా చేద్దామా? డింగ్ 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 డింగ్. ఆపో. అలాగే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఆన్ చేయి. సాయి బాగుందా? సో మ్యూజిక్ బ్యాండ్ ఓకే. ఓకే. మనకి కావాల్సిన అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళి మనం కొన్ని వస్తువులు తీసుకోవాలి. ఓకే పద వెళ్దాం. ఎక్కడది? స్టోర్. ఓకే లెట్స్ గో. ఇది శ్రీకర్ స్టోర్. ఆ స్టోరేజ్ అంటే ఇక్కడ ఉంటాయి. మైక్, చెస్ బాల్, ఫోన్, నేను గురించి ఉంటుంది. ఇది నా మైగ్రేషన్తో స్టార్ట్ చేసింది ఒకప్పుడు. సరిపోతాయి కదా? సరిపోతుంది. పద వెళ్దాం. లెట్స్ గో. Yes, but we can go. దీన్ని పక్కన పడతాను. సరే, నీతో ఒకసారి మాట్లాడాలా? ఏంటది? నాకు కొన్ని సహాయాలు కావాలి. ఏంటి? నాకు ఒకసారి నువ్వు ఎలా చెప్పాలి, నీ ఫోన్లో నేను మనీ వాడచ్చా? వాడచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ అయితే మ్యూజిక్ చేస్తాం. మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ తర్వాత ఇంకేం చేద్దాం? తర్వాత కంప్యూటర్ చేద్దాం. మన కంప్యూటరే కాకుండా ఇంకొకటి ఉంది, చూపించనా? అట్లనే ఆపేసినా అనుకో, అప్పుడు పాజిటివ్ ఓకే ఆటోమేటిక్గా రా. ఇది నా ఎలక్ట్రిసిటీ స్టేషన్. దీంట్లో మైగ్రేషన్తో తయారు చేసిన వస్తువులు ఉంటాయి. సో అందుకే దీంట్లో నేను పవర్ స్టేషన్ పెట్టాను. ఓకే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఏదైనా వస్తువు అక్కడ పెడతాము. ఏంటది? ఇది నేను చాలా సంవత్సరాల ముందు నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ నా స్కూల్కి. ఏంటిది? ఒక విచిత్రమైన యాంటీడాట్లో ఉంది. కట్టి చేద్దాం. No, 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 no. ఏదైనా వస్తుంది.
ఏం జరిగింది నాకు? నీకైతే ఇప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళొచ్చు. అసలు నేను హాస్పిటల్కి ఎందుకు వచ్చా? నీకు ఒకసారి ల్యాప్టాప్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి నిన్ను చంపేశారు. ఒక ఆయన వచ్చి నిన్ను నెల తీసేలా పరిస్థితి చేశాడు. మీకు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు జరిగింది అయితే నాకు కొంచెం గుర్తుంది. మా ఇంట్లో నాకు ఆపరేషన్ చేశారా? అవును. నేను అర్జెంట్గా నా ఫ్రెండ్ కలాలి. నేను అలా చెప్పుడు నేను ఇప్పుడు వెళ్ళొచ్చు. సాయి, నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదు. నేను బాగానే ఉన్నాను. అసలు నేను బాగానే ఉన్నాను. అక్కడ యాక్సిడెంట్ జరిగిందా ఏంటి? మనం కంప్యూటర్ చేసిన దగ్గర? అవును, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. పేలిపోయింది అక్కడ. దేంతో చేసినప్పుడు పేలిపోయింది? ఇక్కడ ఇలాంటి మెడిసిన్స్ పెట్టడం వల్ల పేలిపోయింది. ఇది ఇక్కడ పెట్టడం వల్ల పేలిపోయింది. అయితే నాకేం పర్వాలేదు. ఓకే, మన మ్యూజిక్ బ్యాండ్ని మనము కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేద్దామా? ఒక 2-3 years అలాగా. ఓకే. నేను వేరే కంట్రీకి వెళ్ళాలి అర్జెంట్గా, ఇండియాకి. ఓకే. ఓకే, నువ్వు నాతో వస్తావా? వస్తా. యాక్చువల్లీ ఇండియాలో నాకు కావాల్సింది, నేను వచ్చినప్పుడు నేను అక్కడ ఇండియాలో ఉన్న లిక్విడ్తో తయారు చేశాను ఇది. ఓహో. అది ఇండియాలో ఉన్న మూలికలతోనే చేయడానికి కుదురుతుంది. అండ్ నాట్ ఇంకా ఇదేంతో చేయడానికి కుదురుతుంది. ఇలాంటిది we need to like this. We can do with this bomb and we can give to army. Yes. ఫ్లైట్లో అంటాం. మనము ఏం లోన్లీ పట్టినప్పుడు ఎందుకైంది అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లే. అసలు పెట్టినప్పుడు ఎలా వెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఏంటి కొత్తగా రాసింది? This hammer is he what they shall possess the power of Thor. అంటే థార్ పవర్స్ దీంట్లో మ్యాగ్యులేషన్లో కలిగింది. అదేంటది? థార్ హ్యామర్ ఇంత బుల్లుగా ఉండదు కదా? అవును కదా, మరేంటి ఇంత బరువుంది? ఏందో విచిత్రంగా ఉంది. అవును. ఇండియాలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగెళ్దాం? నేను నీకోసం అని చెప్పి కొన్ని రోజుల ముందు నేను ఒకటి చేశాను. ఏంటది? నేను కూడా చేసుకున్నాను. అది అందరికి ముందు చూపించుకుందా రా. నీకోసమని నీ పేరు నా కత్తి చేశాను. ఓకే. నా మీద కూడా చేసుకున్నా. అసలు ఇది నేను చేసింది ఎందుకంటే మనము ఒక వాక్ వెళ్ళాలి. అది ఎక్కడ? ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఉన్నట్టు కూడా ఇండియాకు తెలీదు. అదే నా ఊరు. ఓకే. ఇప్పుడు మనం అక్కడే దిగిపోతున్నాం. ఓకే. మనం వచ్చినట్టు ఉన్నాం. ఒక్కసారి ఇది మినిమల్నియర్తో తయారు చేసిన ఒక
విచిత్రమైన షీల్డ్. ఇది రియర్గా తగులుతుంది. ఒకసారి పట్టుకొని చూడు. అవును, ఇది తీసుకో. చాలా బరువుగా ఉంది. ఇదైతే చాలా బరువు లేదు. ఓకే, మనం వచ్చాం. దిగుదామా? దిగుదాం. పాజ్. ఓకే, ఇదేంటి ఇక్కడ రాళ్ళతో కప్పేసింది? అదేగా. ఓకే, మూసిపోయింది. నేను ఎక్సర్ వెళ్ళాలి ఇప్పుడు. కాంతాన్పూర్. ఎస్, ఇట్స్ ఇదేంటి? గన్స్ ఉన్నాయంటే ఇదెలాగా అదృష్టం. ఇక్కడ మ్యూజిక్ సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇదెలా? ఇది ఓకే, ఎవరికి తెలియనా ఒక ఇల్లు. అవును, ఒక ఇల్లు కాదు, ఒక అతను house, ఒక అండర్ గ్రౌండ్ బేస్ అలాంటిది. ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడి నుంచి ఏదో దారి ఉంది బయటికి, కానీ మనం వెళ్ళడానికి మన దగ్గర పాస్పోర్ట్ లేదు. ఓకే, అక్కడ 5 అక్కడ. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం మరి? లాక్ పడిపోయింది. ఇప్పుడు ఎలాగా? మన దగ్గర గన్స్ ఉన్నాయి కదా. నో 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 నో, మన దగ్గర లైసెన్స్ లేదు. అవును, కొన్ని విషయాలు లైసెన్స్ ఉన్నా. ఓకే, మా అమ్మ చెప్పింది దేని గురించి? మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు స్పైడర్మ్యాన్స్ అంటే వాళ్ళకి ఇష్టం అంట. అందుకే చెప్పి వాళ్ళ ఊరు దగ్గర ఉన్న మెటీరియల్తో చేసిన స్పైడర్మ్యాన్ మాస్క్ వాళ్ళు చెప్పినట్టే దీని మీద బ్లాక్ మార్కులు ఉంటాయి అన్నారు. ఉన్నాయి. ఇట్స్ ఇన్కరెక్ట్. మనం ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాం. దీంట్లో చెప్పిన ప్రకారం అయితే ఒక పేజ్లో ఒకటి రాశారు. అది ఎక్కడో ఇదే అదేంటి? స్పైడర్ మ్యాన్. ఐ ఆమ్ ఏ స్పైడర్ మ్యాన్. దీనికి ఏదో అర్థం ఉంది. నేను స్పైడర్ మ్యాన్. ఇట్లా మాట్లాడుతుంది. మీకు అర్థం కాదు. యాక్చువల్లీ మీ అమ్మ మీ నాన్న కలిసి నన్ను సృష్టించారు. ఒక పేపర్ మాట్లాడడం అనేది మీరు ఎప్పుడు చూసి ఉండరు, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. నేను ఒకరిని చూపించాలి మీకు. అదేంటి? ఇదేవరు? నేను ఒక కాప్. ఇక్కడ ఈ కాప్ యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య ఆయన వాళ్ళు చనిపోయారు. సరే, ఆయన మెమరీ కింద చేశారు. అవునా? ఇందుకీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నన్ను తయారు చేసిన వాళ్ళు నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళు చనిపోవడం నాకు నిన్న మొన్న లెటర్ వచ్చింది, కానీ ఎలా ఆ లెటర్ నువ్వు చదవవా? అది వాళ్ళ లాస్ట్ స్టేజ్. అది నీకు చేరుకునే లోపల వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు నిజంగా చనిపోయారు. సాయి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి మనకు దారి లేదు. ఇప్పుడు ఎలాగా? మీ దగ్గర ఉండండి, నేను నీకు కొన్ని విద్యలు నేర్పిస్తా. విద్యలా అంటే కొన్ని స్పెషాలిటీస్, పవర్స్. అన్నిటికన్నా ముందు మీకు నైఫ్స్ ఎవరిచ్చారబ్బా? మేమే చేసుకున్నాం. నేను నీకెందుకు ఇవన్నీ?
ఉంటే దాంతోనే నేను నేర్పిస్తాను. నేను నీలో కలుస్తా. మోను అంట. సాయి ఏంటి? పవర్ రాక్స్ కొట్టున్నారు. అసలు నాకు ఏం జరుగుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకు మనకి తీసుకో. ఇదెవరది? నీకు నేను ఇచ్చిన కొద్ది దీని మీద ఇది రాసుంది. నీ పేరు అనుకుంటానది. సాయి. ఓ నో, ఇదెవరు రాశారు? దేని మీద నా పేరు నేను షార్ట్ ఫామ్ చేసుకునేది ఉంది. డిఎంకే. చూపి ఒకసారి చూపి. డిఎంకే అనేది ఒక మహారాజ్యం. నాకు మా మమ్మీ నాకు సాఫ్ట్ ఫామ్లో పెట్టిన పేరు. బట్ బాయ్ విద్యలు నేర్పిస్తారన్నారు. మనం నేర్చుకోవచ్చు కదా. ఎవరు వాళ్ళు? నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ ఉండి. నాకు ఇవన్నీ మా మమ్మీ నా చిన్నప్పుడు నేర్పించారు. సరే నీకు ఇది విచిత్రంగా అనిపించచ్చు, కానీ నేను హ్యామర్ ఎత్తున్నా. అదేంటి? ఇది నిజంగానే హెవీగా ఉంది. నువ్వు ఎత్తులేవు. ఎత్తుగల. ఇది చాలా బరువు. ఇది ఎవరు తయారు చేశారు? ఇది నేను తయారు చేసుకున్నది. ఇది ఎలా తయారు చేశారు? ఇది ఏ మెటీరియల్తో తయారు చేశారు? స్టీల్. నేను ఎత్తగల మెటీరియల్. అది ఎత్తడానికి ఒక హనుమాన్ కూడా అది ఎత్తలేదు. నీకెలా తెలుసుది? అది నేను చిన్నప్పుడు ఒకసారి రోడ్డు మీద పడితే కారులో లేపుతామని చూసాను, కానీ లేపలేకపోయాను. అప్పుడే ఒక అతను వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఎవరతను? అప్పుడు కూడా లేపలేదు. ఒక హనుమాన్ వచ్చాడు. అతని పేరే దేవా. అతను కూడా ఎత్తలేదు. ఒక అతను వచ్చాడు, మోను అని ఒక అతను వచ్చాడు. అతను ఎంత బలవంతుడంటే హనుమాన్ కంటే చాలా బలవంతుడు. అతను నా సహాయం లేకుండా కూడా ఎత్తేసాడు. అది ఎలాగని అడిగితే, ఏంటిది? మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు విద్య నేర్పించారు. అది నాకు నేర్పిస్తావా అంటే నేను నేర్పించను అన్నారు. ఎందుకు నేర్పించు అంటే నాకు ఇప్పుడు టైం లేదు. ఇది ఆ హ్యామర్ ఎంత బరువు ఉందంటే ఒక హనుమాన్ కూడా మోయలేనంత బరువు. అది ఈ మోను అనే ఒక అబ్బాయి 6 years బాయ్, నాట్ 9 years బాయ్ లేపేశారు. అది ఎలాగ అని రాత్రి అంతా